హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మేము మా అబ్బాయి నేను ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాము. మేము ఏమిటి అంటే గోంగూర చికెన్, బిర్యానీ అన్నము, ఉల్లిగడ్డలు అంతే మూడే. చికెన్, ఆనియన్స్, బిర్యానీ రైస్. స్టార్ట్ చేద్దామా? తిందామా? రెడీయా? ఓకే రైట్. చూడండి వీడియో ఫుల్ మొత్తం అయిపోయే వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మేము తింటున్నాము, స్టార్ట్ చేస్తున్నాము. రెడీ? రెడీ. 1 2 3 స్టార్ట్. మంచిగా ఉంది టేస్ట్. ఇక నువ్వు విందా? టేస్ట్ బాగుంది. ఇది ఇప్పుడు ఇంట్లోనే చేసిన బాగుంది. నేను ఇంట్లోనే రెడీ చేసిన. దీని వీడియో కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది. ఒక బయట కాకుండా మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటాం ఏది. కానీ ఈ మధ్యలో కొంచెం లేట్ అయింది ఛాలెంజ్ పెట్టుడు, మళ్ళీ స్టార్ట్ చేసినాం. నేను ఏది కానీ ఇంట్లోనే రెడీ చేసుకొని తింటాం. ఇంట్లోనే బయటకి వెళ్ళి తెచ్చుకోము. ఒక్కసారి ఏమో తెచ్చుకున్నాం బయటకి వెళ్ళి, అంతే. బయట అవి అన్ని నూనెలు మంచిగా ఉండేవి. మనం అన్ని ఇంట్లోనే రెడీ చేసుకొని తినాలి. మనకు ఆరోగ్యం కూడా మంచిది, మనం చేసుకుని తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇట్లా ఒక పీస్ తీసుకొని ఇట్లా రైస్ లో పెట్టుకొని మంచిగా రైస్ లో పెట్టుకొని గోంగూర అన్నది చికెన్ కు మంచిగా పట్టింది కదా, పులుపు మంచిగా పట్టింది. మనము గోంగూర ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. మీరు కూడా వండుకోండి ఒకసారి. చాలా బాగుంది. మనకు ఊకే పులుసులు ఫ్రై తిన్నాము, ఆ ఫీలింగ్ వేరే ఉంది. ఇప్పుడు మనం గోంగూరతో తింటే ఈ ఫీలింగ్ వేరే ఉంది. మంచిగా ఉంది, పుల్ల పుల్లంగా, కారం కారంగా మంచిగా ఉంది. గెలిస్తే ఏముంది మరి, గెలిచిన వాళ్ళు. ఏంది పెళ్లి చేస్తా, గెలితే పెళ్లి చేస్తా. అయితే తెలియదు గెలువు. మా అబ్బాయికి పెళ్లి చేయాలి. ఇక అదే ఇంత మంచిగా అన్ని పెడుతుందా భార్య? అందుకే పెళ్ళొద్దంటున్నా. పెళ్ళిళ్ళు గిల్లు దాంతోనే. బాగుంది. ఫస్ట్ మెల్లగా తింటాం, మెల్లగా తింటాము. జర బగ్గర్ స్పీడ్ తింటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మెల్లగానే తింటున్నా. ఎట్లయితే తినడం కావాలి, కడుపు నింపుడు కావాలి. గెలవడం వద్దా? గెలవగా వెళ్తా. చికెన్ ఎప్పుడు అట్లా రొటీన్ గా పులుసులు ఫ్రైలు అట్లా కాకుండా ఇప్పుడు గోంగూర చికెన్ కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఒక విషయం తెలుసా, చపాతీలో కూడా బాగుంటుంది, ఏదో తెలియదు ఇప్పుడు వరకు. పూరిలోకి కూడా బాగుంటుంది, పరాటాలోకి కూడా బాగుంటుంది. మనం టేస్ట్ పెడితే అట్లా తింటారు కదా పాపం, వాళ్ళకి ఏమిస్తా. టైం లేదు కాబట్టి నేను చేయలేదు చపాతీలు, మీరైతే చేసుకోవచ్చు. నాకు టైం సరిపోలేదు. కొంచెం కొంచెం నీళ్ళు తాగుతున్నా. దాన్ని పెట్టుకున్నా సరిపో కదా. టైం ఎందుకు తిను, నీకు ఎంతసేపు కావాలంటే తిను. కానీ సూపర్ టేస్ట్ ఉంది. ఒకటి రెండు ఐటమ్స్ కానీ
వస్తున్నది. మీకు ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. మీరు ఏ ఫుడ్ ఛాలెంజ్ పెట్టమంటే అది పెట్టాం, కామెంట్లో పెట్టండి. ఏది కానీ ఇంట్లో చేసుకొని పెట్టినట్టే మీరు ఏది చేసినా మేము పెట్టినా నేను ఇంట్లోనే రెడీ చేసి పెడతా ఫుడ్ ఛాలెంజ్. బయటకు వెళ్ళి అయితే ఏం తెచ్చుకోము, కొన్ని చేయలేని అయితే బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం, చేసేటివి అయితే అన్ని ఇంట్లోనే చేసుకొని తింటాం. తినుడేనా? మరి ఛాలెంజ్ అంటే తినడే ఉంది, గెలవాలి కదా ఫస్ట్. ఇంక మా అబ్బాయి గెస్ చేయండి, మీలో ఎవరు గెలుస్తారని. మా ఇద్దరు ఇళ్ళలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. మేము ఎట్లా తింటున్నాం అని కూడా చెప్పండి దయచేసి. ఇంత మంచిగా తినమని అని చెప్పినా కానీ ఎట్లా తింటే గిట్ల తింటున్నారు, ఇంకెట్లా తింటాం అట్లా కాదు. ఇంకా రిచ్ తింటావా? రిచ్ పొలైట్ కథ అట్లా ఇంకా స్పీడ్ తినాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు లెగ్ పీస్ అది ఎక్కువైంది. మా అమ్మకి లెగ్ పీస్ పడ్డాట, ఆనందం. చిన్నది, చిన్న లెగ్ పీస్. మా కొడుకుని తెమ్మని లెగ్ పీసులు తెమ్మంటే మా వాడు చిన్నది తెచ్చింది. చలికాలం చల్లగా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. జర చలి పెడుతుంది కదా, ఇంకా మనకి ఇప్పుడు ఎక్కువ చలి లేదు, రాను ఇంకా చలి బాగా వస్తుంది. తినండి, అనుకోండి. టేస్ట్ బాగుంది, కడుపు నిండా తిన్నా. ఇంకా మనం గెలిచేద్దాం. గెలిచినావా? ఆపేనా? ఎందుకు ఇంకొంచెం మెల్లనే తిన్నా, ఇద్దరు ఏమనుకోకండి. కొంచెం స్పీడ్ తింటే నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం మెల్ల తిన్నా. గోంగూర చికెన్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ అంటే ఈ ఫుల్ వీడియో లింక్ మన ఛానల్లో ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి, ఎలా ఉందో మా కామెంట్లో చెప్పండి. మీరు ఏమేమి తినమంటే అది చేసుకొని తింటాము. ఇంట్లోనే చేసుకునేది అయితే ఇంట్లో చేసుకుంటాం, బయటకు వెళ్ళి చేసుకుని అనుకుంటే బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం. మాకు ఈ ఛాలెంజ్ చేయమంటే మేము చేస్తాము, మీరు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో ఎలా నచ్చిందో కూడా, ఎలా ఉందో కూడా, మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని తక్కించాలి.